అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు సమాధులు తెరవబడెను. మత్తయి 27:52. సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచెను. 53వ వచనం, వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. ఈ సంఘటన ప్రభు తన ప్రాణాన్ని విడిచిన తర్వాత జరిగింది. అంటే పాపి చేయి పట్టుకోవడానికి దేవాది దేవుడు భూమి మీదకు వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగింది. అలాగే రెండవదిగా 1 తెస్సలోనికీయులు 4:16 చూస్తే ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మధ్యట సజీవమై ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదు. ఈ సంఘటన ప్రభు వారు సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి మేఘాల్లో నుండి భూమికి దిగి వచ్చినప్పుడు జరుగుతుంది. అలాగే మూడవదిగా చూస్తే యోహాను సువార్త 5:7-29 వచనాలు, ఒక కాలం వచ్చినది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటికి వస్తారు. ఈ సంఘటన ఈ లోకాంతమందు ఆయన అంటే మనిషి కుమారుడు తన ప్రజల కొరకు భూమిపైకి వచ్చి తీర్పు తీర్చబోయినప్పుడు. అలాగే నాలుగవదిగా దానియేలు 12:1-12 వచనాలు, మరియు సమాధుల్లో నిద్రించి అనేకులు మేలుకొందురు. ఈ సంఘటన కూడా దేవుని గ్రంథంలో దాఖలైన వారు నిత్య జీవం అనిపించడానికి, కొందరు నిందపాలగటానికి, నిత్యముగా హేయులగటకు మేల్కొనెదరు. ఇది లోకాంతమందు సంభవిస్తుంది. ఈ 4 సార్లు కూడా మొదటిగా తండ్రి అయిన దేవుడు భూమిపైకి వచ్చినప్పుడు, రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని కొనుక్కోవడానికి భూమిపైకి వచ్చినప్పుడు, మూడవదిగా లోకాంతమందు జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానమునకును, అంటే నాలుగవదిగా చెప్పబడిన వాక్కు ప్రకారము నిత్య జీవము కొరకును, నిత్య నరకము కొరకును సమాధుల్లో నుండి పైకి అంటే అదే బయటకు వస్తారు. ఈ 4 లేఖన భాగాలను పరిశీలించినప్పుడు ఇలాగన మనం అర్థం చేసుకోవచ్చు. అదేమంటే, మన తండ్రి అయిన దేవుడు అయినను, మన ప్రభువైన రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవుడైనను వారు భూమిపైకి మేఘాల మాటలు దిగేసరికి మరి ప్రభునందు మృతులైన పరిశుద్ధులు సమాధుల్లో నిలవలేరు. భూమి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్లే భూమికి మన దేవునికి పరిశుద్ధులైన వారు ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ వారిని ఆకర్షించే శక్తి ఆయనకున్నది. ఆయన కూడా పరిశుద్ధుడు, మరి పరిశుద్ధుడు గనుక పరిశుద్ధులైన వారు, ప్రభునందు నిద్రించిన పరిశుద్ధులైన వారు మరి బలముగా ఆకర్షితులై ఆ మేఘాలలో పైకి లేపబట్టడం మనం గమనిస్తూ ఉన్నాం కదా. మరి 1 కొరింథీ 15:55 వచనంలో చూస్తే పరిశుద్ధులను సమాధులు పాతాళమును బంధించలేవు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధతే పునరుత్థానానికి మూల కారణం. మరణపు ముళ్ళు పాపమే కదా. అవును, కీర్తన 16:10 చూస్తే చెప్పబడినట్లు రీతిగా దేవుడు పరిశుద్ధుని ఆత్మను పాతాళమును విడిచిపెట్టడు, పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయుడు. ప్రైజ్ లార్డ్. ఏదేమైనా భూమిపైకి దేవుని రాకరా పరిశుద్ధులు సమాధుల్లో ఉన్నను, ఏ ప్రదేశంలో ఉన్నను ఆకర్షితులవుతారు. ఆయన అనుమతి మేరకు భూమిపైకి వచ్చి కొందరికి అగపట్ట అన్నది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కాలం పరిపూర్ణం కాకమునుపు అందరూ సమాధుల్లో నుండి మరి వీలు పడదు గనుక. ప్రైజ్ లార్డ్. అందుకే ప్రకటన 14:13 చెప్పబడినట్లుగా ప్రభునందు మృతులైన వారు ఎంతైనా ధన్యులే. అవును కదా. అవును, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవ, సమాధులు గాని, పాతాళ ద్వారము గాని పరిశుద్ధులైన వారిని బంధించలేవు కనుక పరిశుద్ధులైన యేసును లేపిన పరిశుద్ధాత్మ మేమును కలిగి ఉండునట్టి కృపా భాగ్యాన్ని అనుగ్రహించమని, మమ్మను అనుగ్రహించి మమ్మను జీవింపచేయమని, ఆ రీతిగా మమ్మల్ని బ్రతికింపచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు.
తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.